మీ అందరి సహకారంతో కూటమి ప్రభుత్వం అధికారంలో రావటం జరిగింది. వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నేను కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాను. దానిలో భాగంగానే 5 నుంచి 10,000 రూపాయలు ఉన్నటువంటి ధూపదీప నైవేద్యం ఉన్నటువంటి 5,000 నుంచి 10,000 రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని ఆనరీని 10 నుంచి 10,000 రూపాయలు పెంచాం. అదేవిధంగా 10 నుంచి 15,000 రూపాయలు పెంచాం. వేదం చదువుకునే పిల్లలకి 3,000 రూపాయలు స్కాలర్షిప్ కింద అయిపోయిన తర్వాత స్టైఫండ్ కింద ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇవాళ ప్రతి గుడిలో కూడా ఒక ట్రస్టీ బోర్డు మెంబర్ రావాలి. 5,800 ఎండోమెంట్ గుళ్ళల్లో ట్రస్టీ బోర్డు మెంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా తెనాలి పట్టణంలో ఈ గుళ్ళన్నింటిలో కూడా నాకు ఎన్ని గుళ్ళు ఉన్నాయో నాకు తెలియదు, పెద్దలు మీరు చెప్పాలి ఎక్కడన్నా మిస్ అయితే. ఎందుకంటే దాన్ని ఆ రోజు మేము మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆర్డినెన్స్ చేశారు. జీవో చేస్తే మళ్ళీ ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి ఆ రోజున ఆర్డినెన్స్ చేసి ప్రతి గుళ్ళో కూడా ఒక ట్రస్టీ బోర్డు మెంబర్ రావాలని చెప్పి ఆలోచన చేసి చేయడం జరిగింది. దానిలో భాగంగా అన్ని గుళ్ళల్లో కూడా అపాయింట్మెంట్ చేస్తున్నారు.